ఇంతకు ముందే మన మధ్యన మాట్లాడి వెళ్ళిపోయినటువంటి సోదరి నైనా, కార్యక్రమ నిర్వాహకులారా, ఆత్మీయ హిందూ బంధువులారా, అమ్మలారా, అక్కలారా, ఆదివారం అన్ని పనులు పక్కన పెట్టుకొని హిందూ సమ్మేళనానికి విచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. చాలా సంతోషం అనిపిస్తుంది. గ్రామ గ్రామాన జరుగుతున్నటువంటి హిందూ సమ్మేళనాల్లో వస్తున్నటువంటి చైతన్యం చూస్తే హిందువులు ఇంతమంది ఒక్కటై కూర్చుంటారా? హిందువులు ఇంతమంది ఒక్కటై ఆలోచిస్తారా? భవిష్యత్తు కోసం హిందువులు ఒక్కటై ముందుకు అడిగేయడానికి ఇంతమంది ఇక్కడ కూర్చున్నారా? అవును, దేశం లోపట వచ్చినటువంటి హిందూ చైతన్యము ప్రత్యక్ష నిదర్శనం ఈ యొక్క పిఎన్టీ కాలనీలో జరుగుతున్నటువంటి హిందూ చైతన్యం, హిందూ సమ్మేళనం. సుదీర్ఘకాలం భారతదేశం లోపట రాముడు పుట్టినటువంటి అయోధ్య రామజన్మ భూమి లోపట మందిర నిర్మాణం కోసం పోరాడినటువంటి ఈ జాతి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి రామ మందిరాన్ని పునర్నిర్మించుకున్నాక దేశ చరిత్రను మారుస్తుంది. రాబోయే చరిత్ర, ఇక ముందు ఈ దేశం చరిత్ర క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము కాదు. ఈ దేశ సువర్ణాధ్యాయాలతోటి లిఖిస్తున్నటువంటి చరిత్ర అయోధ్యలో దివ్య భవ్య రామ మందిరం పునర్నిర్మాణానికంటే ముందు ఈ దేశ చరిత్ర అయోధ్యలో భవ్య దివ్య రామ మందిరం పునర్నిర్మాణం తర్వాత ఈ దేశ చరిత్ర, ఈ హిందూ సమాజము, నా హిందూ సమాజము మనందరం సువర్ణాధ్యాయాలతోటి అక్షరాలతోటి లిఖించబోతా ఉన్నాం. పిల్లలారా, అద్భుతమైనటువంటి నృత్యాలు చేసిండ్రు. బాల సంస్కార కేంద్రం యొక్క ఆట పాటలు మనం ఇక్కడ చూసినాం. శాస్త్రీయ లలిత సంగీత నాట్య నృత్యాలు ఇక్కడ మనం చూసినాం. యుద్ధ కళలను మనం ఇంతసేపు వీక్షించినాం. ఈ దేశం గొప్పతనం ఏందో, ఈ దేశం వేల సంవత్సరాలుగా యుగ యుగాలుగా ఈ జాతికి ఏ రకంగా ప్రేరణగా నిలిచిందో సజీవ సాక్ష్యంగా చిన్న పిల్లలు ఇక్కడ మనకు ప్రదర్శించి చూపెట్టారు. భారతమాత మాట్లాడింది, అమ్మ ఎక్కడుందో మన మధ్యనే ఉండుంటది. భారతమాత వేషమేసినటువంటి ఆ చిన్నారి ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే హిందువుగా నీ హృదయం గర్వించాలా, హిందువుగా నీ యొక్క ఆత్మస్థైర్యము, ఆత్మ నిర్భరత తట్టి లేపాలా. మనం వేదిక మీద పెట్టుకున్నాం. భారతమాత సింహవాహినిగా, సింహం యొక్క వాహనంగా, సింహవాహినిగా భారతమాత ఉంది. హనుమంతుల వారిని పెట్టుకున్నాం, రాముల వారిని పెట్టుకున్నాము, దుర్గమ్మను పెట్టుకున్నాము, శ్రీకృష్ణుల వారిని పెట్టుకున్నాము, పరమేశ్వరుణ్ణి పెట్టుకున్నాము, ఛత్రపతి శివాజీని పెట్టుకున్నాము. హిందూ సమాజానికి గుర్తు చేయడానికి పెట్టుకున్నాము. భక్తికి శక్తి తోడైంది, హిందూ సమాజం సగర్వంగా లేచి నిలబడింది. భక్తికి శక్తి తోడు కావాలనేటువంటి విషయాన్ని గుర్తు చేయడమే ఈ వేదిక వెనకాలన్నటువంటి ఆ సన్నివేశం. భారత చరిత్ర ఈ యొక్క పిల్లలకు మనం చెప్పట్లేదు. ఈ రోజు కూడా మనమందరం కూడా తప్పుడు చరిత్రలను చదువుకొని నీదైనటువంటి, గొప్పదైనటువంటి, ఘనమైనటువంటి, కీర్తివంతమైనటువంటి, శక్తివంతమైనటువంటి చరిత్ర తెలియకుండా నీకు చేసినరు. అందుకే ఓ హిందువా, ఓ హిందువా, నీదైనటువంటి గొప్పదైనటువంటి చరిత్రను తెలుసుకో అని చెప్పడమే ఈనాటి సమావేశం ముఖ్య ఉద్దేశం. ఇది ఆషామాషి సమావేశం కాదు. ఈ హిందూ సమ్మేళనంలో పాల్గొంటున్నటువంటి మీ అందరూ కూడా రాబోయే రోజుల్లోపట ఈ సమాజానికి ఒక స్ఫూర్తివంతమైనటువంటి నాయకత్వాన్ని అందించాల. అమ్మ తల్లి భారతి లక్షలాది మంది యువ పుత్రులను, యువ కిషోరాలను జన్మనిచ్చింది కాబట్టి యుగ యుగాలుగా ఈ జాతి లేచి నిలబడింది, వీరోచితంగా ముందడుగేస్తుంది. ఓ హిందువా,
ఈ ప్రపంచంలో ఎవ్వనికి లేనటువంటి ఒక చరిత్రకు వారసునివి నువ్వు. ఈ భూమండలం మీద ఎవరికి లేనటువంటి ఒక ఘనమైనటువంటి చరిత్రకు వారసునివి హిందువా. మనం చూసినమే యావత్ ప్రపంచానికి జ్ఞానాన్ని వంచింది ఈ దేశం. యావత్ ప్రపంచానికి విజ్ఞానాన్ని వంచింది ఈ దేశం. మనిషి మనిషిగా ఎట్లా బతకాలనో ప్రపంచానికి అడుగులో అడుగై నేర్పింది ఈ దేశం. సకల కళలను పుట్టినిల్లు ఈ దేశం. సకల విజ్ఞానానికి నిలవైనటువంటిది ఈ దేశం. చరిత్ర చదువుకుంటాం మనం. భారతదేశం లోపట వీడు దండయాత్ర చేసిండు, వాడు దండయాత్ర చేసిండు. పెద్ద పెద్ద చరిత్ర చదువుకుంటాం మనం. వాడు ఈ దేశాన్ని పరిపాలించిండు, వీడు ఈ దేశాన్ని పరిపాలించిండు. ఓ హిందువా, పిఎన్టీ కాలనీలో ఉన్నటువంటి ఓ హిందువా, ఇక నుంచి నీవు రాసి పెట్టుకొని చెప్పాలా, ఈ దేశం మీద శక్కులు, హూనులు, కుషానులు దాడులు చేస్తే తిప్పి తిప్పి తరిమి తరిమి పంపినవాడు హిందువు. ఓ హిందువా, ఓ హిందువా, ఈ దేశం మీద గజనీలు, గోరీలు, ఖిల్జీలు, తుగ్లక్లు, బహుమనీలు, సుల్తానులు, పఠానులు, నవాబులు, ఆదిల్ షాలు, నిజాములు, రజాకార్లు దాడులు చేస్తే తన్ని 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 తరిమినటువంటి వాడు హిందూ. ఈ చరిత్రను ఈ తరాలకు నేర్పాలా. ఈ చరిత్ర ఈ భావి తరాలకు నేర్పాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని గుర్తు చేయడం కోసమే ఈ హిందూ సమ్మేళనం. మత మార్పిడి కోసము మిషనరీలు ఈ దేశం మీద దండయాత్ర చేసి ఫ్రెంచ్, డచ్, పోర్చుగీసు, బ్రిటిషర్ల రూపంలో పట ఇక్కడ పాగా వేస్తే తన్ని తరిమి వేసిన వాడు హిందూ అని ఈనాటి తరానికి చెప్పాల్సినటువంటి గురుతర బాధ్యత నీ మీద ఉంది. తప్పుడు చరిత్రను మన యొక్క మెదల్లోకి జొరించిండ్రు, చరిత్రను విభజించిండ్రు. ఈ దేశంలో కొంతకాలము మధ్య యుగం నడిచింది, లోహ యుగం నడిచింది, ముస్లిం యుగం నడిచింది, బ్రిటిషర్ల పాలన నడిచిందని. ఓ హిందువా, ఈ తప్పుడు చరిత్ర నుంచి బయటికి వచ్చి 1000 సంవత్సరాల ధర్మ యుద్ధం చేసినటువంటి చరిత్రకు వారసునిగా సగర్వంగా నీవు తలెత్తుకొని చెప్పాల్సిన అవసరం ఉంది. అవును, ఈ దేశం లోపట ధర్మం గురించి సాక్షాత్తు ధర్మ సంస్థాపన కోసము భగవంతుడు మనిషి అవతారం ఎత్తిండు, రామునిగా మన ముందర నిలిచిండు, ధర్మాన్ని స్థాపన చేసిండు. ధర్మ సంస్థాపన కోసం మహాభారత సంగ్రామం నడిచింది. భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పిండు, యుద్ధాయ కృత నిశ్చయ అన్నాడు. ఆ యొక్క సందేశాన్ని హిందూ సమాజం ఆచరించింది. నీవు ఆచరిస్తున్నటువంటి, పూజిస్తున్నటువంటి దేవి దేవతలందరూ కూడా శస్త్రదారులు, అస్త్రదారులే. అందుకే ఈ హిందూ సమాజము ముస్లిం మతోన్మాదుల మీద 1000 సంవత్సరాల యొక్క ధర్మ యుద్ధాన్ని కొనసాగించింది. ఏనాడు ఓటమిని అంగీకరించలేదు ఈ దేశం, ఏనాడు వెనుకడుగేయలేదు ఈ దేశం.